వెట్రివేల మురుగన కరోహర. ఇప్పుడు మీరు చూస్తున్నారు రాతి చిప్పలు అన్నమాట. ఇవి పాతకాలపు రాతి చిప్పలు, సుమారుగా 100 ఏళ్ల నాటి రాతి చిప్పలు అన్నమాట. ఇవి చేతితో చెక్కబడినటువంటివి, మిషన్ మీద చేసినటువంటివి కావు. చూడండి, చూసారా, చాలా మందంగా ఉన్నాయన్నమాట. గట్టిగా మందంగా, అతి పురాతనమైనటువంటి, చాలా బరువుగా ఉందండి, చాలా బరువుగా ఉంది. మన పూర్వీకులు ఇందులోని ఉప్పు, చింతపండు వేసేవారు. అది కాక వంటలు చేసేవారు అన్నమాట. ఇది ఎలాగంటే, నేను ఈ మధ్యన హైదరాబాద్ షూటింగ్కి వెళ్ళాను. అక్కడ మా విక్కీగాడు ఏం చేశాడంటే, నాన్నగారు మిమ్మల్ని చూడటానికి వస్తున్నాను అన్నాడు. వాడేంటంటే సహజంగాను ఇత్తడి సామాన్లు, పూర్వకాలపు ఇత్తడి సామాన్లు, కంచు సామాన్లు, ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్లో పెడుతూ ఉంటారు. కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి కొనుక్కుని తీసుకెడుతూ ఉంటారనమాట. వాడి దగ్గర ఈ రాచిప్పలు ఏమైనా ఉన్నాయా అని అడిగాను వాడిని. వాడేం చేశాడు, ఉన్నాయి నాన్నగారు, మీకు కావాలా అని అడిగాడు. అవునరా, కావాలి అన్నాను. ఇదిగో మీకు ఇస్తున్నా, పట్టుకెళ్ళండి అని చెప్పి నాకు వాడు ఇది ఇచ్చేసాడనమాట. ఇదిగో ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చాను, ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇందులో మనం వంటలు చేసుకోవచ్చు, అద్భుతంగా చేసుకోవచ్చు. అయితే ఇది మిషన్ మీద కూడా వస్తున్నాయి ఈరోజు రేపును. కానీ ఇదేంటంటే సుమారుగా 100 ఏళ్ల నాటిదని, ఇది పాతకాలపు రాతి చిప్ప అని చెప్పి వాడు చెప్పడం జరిగిందనమాట. చిన్నప్పుడు మా మామగారు, మా అమ్మగారు కూడా వీటి మీద వంటలు చేసేవారు. అది కాక మన పెద్దవాళ్ళు మనల్ని తమాషాగా తిట్టేవారు అనమాట. ఓ మొద్దురా చిప్ప ఎక్కడున్నావరా అని చెప్పి తిట్టేవారు. అంటే ఇక్కడ మొద్దురా చిప్ప అంటే ఏంటంటేను, మొద్దు అంటే చాలా మందంగా, లావుగా, గట్టిగా ఉంది అని చెప్పి చెప్పడం అన్నమాట. కాబట్టి మన వాళ్ళు మనం తిట్టేటప్పుడు అందాక తమాషాగా ఏం చేసేవారంటేనో ఓ మొద్దురా చిప్ప అని పిలిచేవారు అనమాట. ఇంత మందంగా ఉంది, నేను మంద కొడతాను అని చెప్పి మనల్ని అలా సంభాషించేవారు. అంతే, ఏదో తమాషాగా అనాలే. తెలిసిందా? ఇది ఇప్పుడే తెచ్చాను కదా, వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో మనం చక్కని వంటకాలు తయారు చేసుకుందాం. ఈరోజు రేపు పిల్లలకి ఇటువంటి పాతకాలపు పాత్రలు ఉన్నాయని, ఇందులో ఇటువంటి వంటలు చేసేవారని చెప్పి తెలియజెప్పాలి. మంచి ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలు, వస్తువులు ఈరోజు రేపు పిల్లలకు మనం అందించాలన్నమాట. అయితే వాడు నాకు ఇది ఇచ్చాడు, మా విక్కీగాడు. తీసుకొచ్చాను. దీంతో శుభ్రంగా నేను తర్వాత కుంపడ మీద కానీ, పుల్లల పొయ్యి మీద కానీ, పొట్టు పొయ్యి మీద కానీ చక్కని వంటకాలు తయారు చేసి చూపిస్తాను. చూడండి, ఇది పాతకాలపు రాతి చెప్ప, చేత్తో చేయబడినటువంటిది, చేత్తో చెక్కబడినటువంటిది. చూసారా ఎంత పాతకాలపుతో, చూసారా, చాలా మందంగా ఉంది. చూడండి, ఇది బాగుంది కదండి. ఇందులో గుత్తొంకాయ కూర చేసుకోవచ్చు, పులుసులు పెట్టుకోవచ్చు, సాంబార్లు పెట్టుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, అన్నం వండేసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఎలా పడితే అలాగా, ఎటు పడితే అటు ఇష్టం వచ్చినట్టు వాడేయకూడదు. పగిలిపోయి అనుకోండి, ఇలాంటి వస్తువులు దొరకవు కదా మనకి. వాడు నా మీద ప్రేమతో పట్టుకెళ్ళండి నాన్నగారు అని చెప్పి నాకు ఇచ్చాడనమాట బహుమానంగాను. తెలిసిందా, అది తీసుకుని వచ్చాను. అదే మీకు నేను చూపిస్తున్నాను.